కొంచెం ఇటు దొరకు ఊరుడే తక్కువనా కొంచెం అటుకే జరుగు. ఇక్కడ ఉంటేనా నువ్వు ఇల్లు కట్టుకోండి. కొంచెం నువ్వు క్రాస్ తిరుగు. అది లెక్క చెప్పురా. చెప్పు. దాని ఊపకు మరి ఎక్కేస్తుంది అది. చెప్పు. సెల్ కాదు పెట్టుడే ఆడ మంచి ప్లేస్ కాదు. నేను కనబడతలేను, అది గుర్తుంచుకోండి. సరే చూద్దాం. అరే నేను గిట్టు కనబడతాను. నేను కనబడతలేదు నాకు. నీళ్ళ డబ్బేదా ఇది కాదా రాదుగా ఒకసారిలే కొన్ని. సొంత దేవుడు అనుకుంటే ఈ సని లెక్క తింటారా మీరు అంటారు. అది నేననాలి మీ అందరినీ. ఇప్పుడు నాకు మనీ చెప్ప ఇక పేరు చెప్పకుండా పెట్టారు కానీ ఒకటి కాకుండా ఒకటి చూడాడా కానీ అటు వాళ్ళు వస్తారా నేనే చూస్తే వేరే కానీ కనబడుతుందని చూస్తాడు. అవి ఇప్పుడు ఆడ అత్తలేడా ఆయనకే డౌట్ ఉన్నది ఇప్పుడు నీ లెక్కల్ని. అంతేనా? అవ్వేయడం బిడ్డేయడం అన్నాడు కదా, అందుకే కదా ఈ సామెత. నువ్వు అన్ని కొత్త కొత్త చెప్తాను. నువ్వు అవ్వేడంగా బిడ్డ ఏడ్చినట్టు అంటలేవు. అవ్వేడంగా బిడ్డ ఏడితే ఇద్దరి దగ్గరికి పోతా ఉంటా. ఏరా నువ్వు కోసిన ఉల్లిగడ్డలేవి మరి బొక్కలే నవలి మింగుతున్నావు. ఉన్నది సూప్ పెట్టే కాకన్నా కొంచెం ఎందుకు ఇట్టుంటేనే కొంచెం దేవుడు పోతుంది. ఆడ నీళ్ళు పోసుకుందాం రాయపడినాం కాడ సూప్గా. అదే పక్క మరి నేను గుండెగా వచ్చింది. నేనెవరా గుండెకాయ ఉండే కానే ఉండ వేరేదా నాకు నైట్ లెక్క అయితే తెలుసు. ఇప్పుడేం కొంచెం పని చెప్తుంది కొంచెం కానీ నిన్నెవరు మన వెళ్తారు. మన చెల్లేరా మన అక్కే మనల్ని ఇస్తారు. నాకు ఈయన కాడ ఉండే చూసిన రాగానే నెంబర్ వచ్చిందట. నెంబర్ ఇస్తారన్నది కానీ అదే బాబా కొంచెం ఇలా తాగుతాడు అద్దు అద్దకు పరిచయం చేస్తాడు అని నెంబర్ ఉన్నాయి గడ సిచ్చాడు కదా అది కొట్టుకపోయింది. కొట్టుకుపోయేదా చూసి కొట్టుకుపోయిందని అంటే మనకు ముంగట బాగా చేస్తుంది నీళ్ళు తాగేది. మన దగ్గర మొత్తం కూల్ వాటర్ క్యాన్ ఉంది. దేవో గ్లాస్ కథం అవుతుంది. మళ్ళీ అప్పుడే ఆటోలో బండి బొరుతాడు ఇక సఫర్ వెనకనే ఇవాళ ఎట్లయితే ఇంకా ఫుల్ బాటిల్ తాగుతుంది. ఇంకా ఫుల్ బాటిల్ తాగు, ఇంకా 2 ఫుల్ బాటిల్ తాగు. టైర్ కట్టేసుకొని పోతుంది. నీళ్ళు ఉండగా మాకేం బాధ సుల్లి బాధ. నేనున్నాగా మీలు ఉండగా గట్లన్నా నేను అనలే ఒక్కనలే. మీలు ఉండగా మాకేం నువ్వు ఉండగా నాకేం బాధ. ముగ్గురం ఉన్నా మేము తాగి పెట్టడానికి తిట్టి పెట్టడానికి. నువ్వు ఉండగా నాకేం బాధ. నచ్చిందా? ఒకరి మీద పడేస్తాం రే. వచ్చేటప్పటికే వస్తుంది. ఇక్కడ నుంచి గడపూర్ చేరాలంటే ఎట్లా చేరాలి అనేది తర్వాత చెప్తాను. గంగావతరం వినాక చెప్తా. గంగావతరం ఇక్కడ ఇక్కడ లేదు. ఇక్కడ చెప్పా దేవుడు మీరు
చెప్పని చెప్పుకొని కానీ ఇక మా కడుపు రాత్రి పాటు ఆ తర్వాత 50-100 తర్వాత ఇస్తాం కానీ తర్వాత ఇతరద్దు కానీ ఓకే ఇంకా అట్లాంటి మేము ఇంకా మంచి బాడవాలి దిగులు పంపించుకో దిగులు ఉన్నది వస్తున్నాడు అడిగి కానీ లేదు సొత్తు ఏర్పడతాయి చాలా అని చెప్పి ఇంకా మమ్మల్ని పైసలు అడగకు రూపాయి లేదు నీ మామని అడుగుడు 500 అయితే అడుగుతే పెట్రోల్ మనం డీజిల్ మనం అడగకని చెప్తాను అడగకుండి పొంగ తెల్లగాలు మీరే తీసుకొని ఎర్రకాలు నువ్వే తీసుకో తెల్లగాలు నేను తీసుకుంటా కరెక్ట్ అయిన టైం అక్కడికి అందుతే మన కోసం ఉంటారు నేను ఇప్పుడు ఫోన్ చేస్తే అదే తాగుతాం మేము తెల్లగల ఈ కళ్ళు తాగరా లేదా ఆడలు ముట్టే కళ్ళు అంటావు ఏ కాళ్ళు అయినా మంచిది నువ్వు ఆడ గుడమ్మ దొరికితే గుడమ్మ తీసుకో అదైనా తాగుతాం నేను తాగం నువ్వు తాగకపోతే మొడ తీసుకోవాలి సేమ్ డైలాగ్ గుర్తుంచుకో అంతే నువ్వే ఇచ్చిన డైలాగ్ అది తెల్లగారు బాబాయ్ ఇచ్చుంటే అడిగేరా నువ్వు తాగుతాను వాళ్ళే మన బాబాయ్ ఏం చేసిన మరి తాగినా మరి ఏం చేసాడు తాగిరా ఈ పితరు కలరా కూడా తాగలరా అది అప్పటికి టైట్ అయింది రిమ్ వస్తుంది అన్నం తినలేదు అన్నం తింటే ఇది ఎక్కకపో అది ఎక్కకపో అది తాగుతుంటే ఇది తాగుతుంటే మూట అక్కడ అప్పటికి చేయగలే నైట్లా 12కి పోయినా దొడ్డికి మళ్ళా ఆ టైం అప్పుడు గుర్రు కొడతారు కోమలు బరువు అన్నారు అన్నారు మీరేమో అంకల్ టంకలు అంటారు అయినా అన్నాడు నీళ్ళు ఉన్నాయి బాగా బరువు ఉన్నది అన్నా అటు పెట్టుకోమంటే నీళ్ళు వారం వచ్చిన బాగా అన్నవాళ్ళు సరే మంచిది కారేసుకొని అన్నాడు వీడు ఇట్లా అన్నాడు రాజుగాడు ఇట్లా అన్నాడు మా కళ్యాణ్ గాడు ఇట్లా అన్నాడు వీళ్ళని 4 ఫోటోలు తీసిన దొడ్డికి పోయినా దొడ్డికి పోయినా దొడ్డికి పోయినా మెల్లంగా వచ్చిన అంటే మీరు వస్తలేదు ఏం చేయాలి ఈడ టుర్రమంటాను ఆడేమో తుస్సుమంటాను నేను బాగా పిత్తలు పెట్టిన మీ అబ్బాయి ఏడిదిరా గోసంగా నాకేమో తేపుకోసారి గలగలన బట్టే అని నా బాధ నాకు మంచిగా తిన్నా మంచిగా నాకు నిద్ర పడతలేదురా నైట్ 12 గంటలకు 11:30కు నేను కరెంట్ శంకర్ వాళ్ళ కొడుకుతో ఫోన్ మాట్లాడిన సంటిగాన్ తోటి ఇంకా మళ్ళీ 12కే దొడ్డికి పోయినా వచ్చిన మళ్ళీ వన్నా ఇలా స్టిల్స్ ఒక్కొక్క తిరంగా ఉన్నాయి ఈ పండుకొని కాలు మీద గిట్లా కాలు వేసుకొని అన్నాడు ఆ టూరం అనేది టూరం అంటుంది అది గూడ్స్ బండి పోయేది పోతూనే ఉన్నది అది బొగ్గు బండి లెక్క పోతూనే ఉన్నది కాలు మీద కాలు ఉన్నది అరే నీడు కుర్చీలో మంట పెట్టినా కానీ అంటారు రైస్ అంటే అనుకున్నాను నేను అనుకుంటాను ఈయన కుర్చీలో వండ పెట్టినా కానీ ఇక్కడ వండుకొని కూడా అట్నే ఉంటాడు టూరం అనేది టూరం అనుకుంటానే అనుకున్నా నేను పెడతాను ఇప్పుడు స్టేటస్ ఇది తాగేటి తినేటి అక్కడి ఇక్కడి అని ఒక ఫోటోలో పెట్టి వాట్సాప్ పెట్టు నేను పెట్టుకుంటా నాది ఇక్కడ నుండి కాదు ఒక్కటి మన దునియా అంతా చూస్తారా మన చెన్నూరు అది మన సిత్తపూరు అది ఇంకో ఉన్నాయిగా మామిడి గట్టు ఎలకంటి టేకుమట్ల ఇటువంటి చూసుకుంటూ వస్తారా అంటే మా మొక్కలు చూపించాం అయితే బాగా పోతుంది అయితే బాగా పోతుంది దగ్గర అని చెప్పు దగ్గర వెళ్ళలేదు అలాగే ఇది మనం తిరగాలి తాగముందు అంటే దేవుని కాడి దాని ఆడ పెట్టినాము ఆ గ్రూప్లో పెట్టినాము ఒక్కడు వరకు రిప్లై అంటే ఒక్కడే ఇచ్చిండు మరి ఓడిచ్చిండు అని పేరు లేదా జుట్టు కూడా నాటు కూడా ఉడకలేదు జుట్టు ఉడకలేదు గట్టి కూడా గట్టిగా ఉన్నది
మామూలు ఇంకా ఇప్పుడే అందుకే పొట్టపొడ నైంది దానే నవలి మింగాలి అది ఇప్పుడు తాగకుంది నీకు సరిపోయింది నేను తాగుతా రోజులంటాను అద్దాడు బిద్దాడు ఉండదు ఇవ్వాలి అంతేనా మరి గట్లా కూడా కళ్ళు మూసి కాలం తెరిసే వరకు దెబ్బకి గిలాసం ముందర పెడతాం అని అంతేనా అది ఉండదు అది మరి ఇదే పడితే ఇంకో పుల్ బాటిల్ తీసుకుంటా లీటర్ కచ్చలు కొడతా తీసుకుంటే మంచిదేనా నువ్వు పోతే బాధ ఆడేమంటా నీకు అర్థమైతే లేదు తీసుకుంటే ఏం బాగా తీసుకోకుండానే బాగా అంటాడు అది కచ్చ కొడతా ఇంకో పుల్ బాటిల్ తీసుకో నిజంగానేరా ఒక హాఫ్ తీసుకోవాలి ఇసండిది బ్రాండ్ తర్వాత ఓసే ఫుల్ బాటిల్ తీసుకోవాలి నా కొడుకులు ఏం పని చేస్తలే ఏం పైసలు లేవురా ఇంకో అసలుకే లేవరు ఓసి ఫుల్ బాటిల్ ఉన్నది మరి కొంచెం కొంచెం వేస్తారా అంటే ఏం చెప్తావు అటు ఇటు కళ్ళు మెడుకుంటా అదే తాగుతారు కాదుక గడిచేపు చూసి నీ యావతి ఏదో ఒకటి నీ మీకు అంటావు మరి ఏం చేస్తాం మరి అది లేకుండా అది కాదు చూడు ఉడుకుతారా ఇది చేసారా దాఖలు అవుతుంది అదే మంది ఉన్నది ఏదో అయిపోయిందిరా దేవుని కూడా వీడియో వేసింది డబ్బాలు పడుకుని వస్తే ఉండే స్నానం చేసి మీతో ముచ్చాలు వేసుకుంటూనే ఉంటుంది వీళ్ళేమన్నా కొబ్బరికాయలు వేరు పొద్దున్నే అదే అందరు తెలుసు దేవుడు మనం పెట్టిన దానికి నేను నైట్ పెట్టిన దానికి ఇప్పుడు పెట్టిన దానికి బాగా పెట్టేస్తున్నాను అన్న మీ దేవుడేనా ఇది ఏమిటలే మీరు పెట్టి అంటాను క్యాస్ట్ కావచ్చు మాది మాకు కూడా మాదే అయితే ఈ దేవుడు మాది కూడా మాకే అయితే రాజగడపురే మంచిరాల్ దగ్గర గునిగంటోళ్ళు అని చెప్పి ఇక్కడ గునిగంటోళ్ళు ఇక్కడ తెలుసు ఇక్కడ ఈ ఊర్లో నిలబెట్టిపోయింది మేమే అప్పుడు ఈ 20-30 ఏళ్ళు అవుతుంది మేము రాక అప్పుడు నాకు కుటుంబం పెద్దది ఇక్కడ నుంచి దొరలు బెదిరిస్తే మెల్ల అక్కడ వాటి వేయండి మంచి దగ్గరికి అప్పుడు మా ఈ గుడిసెలపేట ఈ స్థానంలో దొరలు లేరు మరి ఎందుకు వెళ్ళిపోయాను గదే మరి దొరలు అయితే లేరు మా ఊళ్ళో ఈ 2 ఊళ్ళల్లో రెడ్డి లెక్క ఉన్నారు రెడ్డి సార్ అప్పుడు మా వాళ్ళు అద్దాన్ని కంప్లైంట్ ఇవి అన్నీ మా శివారు మాదన్నట్టు ఇది అంతా ఈ భూములు ఈ దేవన దేవుడానికి కలుసుకొని గునిగంటి వాళ్ళ భూములు ఉండే గునిగంటి వారి పట్టాలు చేసుకున్నారు మీరు ఇలా కాలే ఇక్కడ బాగా మంది పట్టాలి మేము ఇక్కడికి మీ కొడుకేనా ఆయన బిడ్డ అయితే అంతా ఏది ఉన్నప్పుడు వచ్చిపోయినా మళ్ళీ ఇప్పుడు వచ్చారా ఎత్తుకుంటా వచ్చింది దొరకదు రాజారానికి పోయి తిరుక్కుంటా వచ్చినాం మేము మంచిగా కొత్త దీని మీద దేవుడు గీడేందుకు ఉన్నదా దేవుడు గడి ఉండే కానీ అంటే అదే ఏంది అదే ప్లేస్ లో ఉండే అన్న తన అన్న నిజం ఆడ ఉండే ఇక్కడ బండి ఉండే పెద్ద బోరు ఉండే అదే బోరు ఉండే కానీ బోరు తీసి లోపల బోరు ఉన్నదే అదే ప్లేస్ కానీ ఈ బండని ఈ మట్టి అంతా తీసుకుంటే అక్కే వేన్లు బోరు గుడికి దగ్గర ఉండే ఇది మేము వచ్చినప్పుడు కచ్చుల బాటనే ఓన్లీ కచ్చుల బాట ఇప్పుడు ఒకప్పుడు మా కింద ఇవి లేదు ఇప్పుడు దీని సొంత గ్రామ పంచాయతీ అయింది ఇదా ఈ గుడి గట్ట ఎన్ని సంవత్సరాలు అయితే నాకు తెలియదు చెప్తాను ఈ కొత్తదా ఈ గుడే ఉన్నాయి కదా 3-4-5 సంవత్సరాలు అయితే వచ్చిందంటే మొన్న నేను చూసినప్పుడు మనకి ఇట్లా పందిరితోనే ఉండే నాకు తెలిసిన బాగా తెలిసినంత వరకు
మాకు తెలిసి కూడా అట్నే ఉండే ఇట్లా పందిరి లెక్కలా ఉండాలి. గుడిసె మాదిరి ఉంటుంది చూసినా, గడ్డి గుడిసె మాదిరి ఉంటుంది చూసినా, అట్లనే ఉండాలి మా ఇల్లార్లు. ఇక్కడ ఎట్లా చేసి 5-6 సంవత్సరాలు అయితే కావచ్చు. ఆయన ఇక్కడ సర్పంచ్ గెలిచిన వాళ్ళే కట్టిస్తాడు, కట్టించాడు. ఆయన కలిసి వచ్చిన ఆయన సర్పంచ్ ఆయన కట్టారు. నేను సర్పంచ్ ఉన్నప్పుడే కట్టినామే. అది మీద అది గద పెట్టేది ఉంటే ఇట్లా సంగతి కొందరికి మంచిగా లేకుంటే అది పెట్టలేకపోయినా 6-7 సంవత్సరాలు అయితే కావచ్చు అని మాట్లాడిండు ఆయన. రామరెడ్డి యాళ్ళ రామరెడ్డి ఈ మధ్యలో వర్షాలు పడ్డాయా ఒక్క రోజులో పడ్డది ఒక వాన. పూరం తెలుసు మరి గది గారు గిదని చెప్తలేడు. నేనేమన్నా నీకు తెలియదు రాగురా అన్నా నేను. అంతే నీ అక్క ఈ పూర్తి తెలుసా రా నీ అవ్వ అది చెప్పవాడు నువ్వు నీ తెలియదు అని చెప్పిన రోనంటే నీకు తెలుసా? ఆనికి తెలియదు అనలేదు, నీకు తెలియదు తెలియదు అన్న గడ్డేయాలి. మళ్ళీ విక్కే తెచ్చినా దీన్ని ఎత్తారా గోడ పెడతారు ఏం చెప్పు. గోడ ఎట్లా తట్టుగా ఉన్నదా ఇస్తుంది కానీ మంచిది కాదు. అరే దేవుని మేపించారు కావచ్చు, పూజార్లో తీసుకొచ్చే ఈ అని పనులు చేసిండట. చేయరు కదా ఉన్నది చూడే మొట్టు చిట్కాడి, అది గద స్తంభం కోసం గిడ వెళ్దాం అనుకున్నారట. అట్లనే పాడైపోతాను. గుడి కట్టినప్పుడు తీసుకొచ్చిందట అది. ఎక్కడి రోడ్ కానుకొని ఉండే పక్క రోడ్ పక్క పని ఉండే. మీది లోకలేనా ఇక్కడ? గొడ్సలపేట, ఇది సానమండ. అంత గుడి కట్టి తెలియదు అంటాను. 6-7 సంవత్సరాలు అవుతుంది చెప్తున్నాను. అందాజు వేసుకుంటాడు కన్ఫామ్ గా. అంటే నువ్వు కూడా చెప్పావు కదా ఇది దేవుడు గుట్ట మీదకి ఎట్లా వచ్చిందంటే నువ్వు చెప్తావా? మన తాతలకే తెలియదు. మా దేవుడు వాళ్ళు ఉండే మాకేమీ మీ వాళ్ళు ఇక్కడ ఊళ్ళే గదే మా తాతలే చెప్పలేకపోతారు, మరి మేమే చెప్తాం. ఈ గుడి కట్టేటప్పుడు ఇక్కడ కోరి పడ్డది. కోరి పడ్డలో కోరి నుండి పైసలు వచ్చినాయి, అప్పుడు కట్టేది. కోరి పడ్డా కోరి నడనోట చెప్పారు మా వాళ్ళు. 4 రూపాయలు వచ్చినట్టు 6 రూపాయల మీద రూపాయలు తగ్గుతారట ఒక్కొక్కడు ఊళ్ళో. ఇలా భూమి చాలా ఉంట ఊరికి ఇంత కానీ ఒక్కొక్కరికి 10-12 ఎకరాల భూమి ఉండేది. అట్లా బాగుంటారు భూమి ప్లేస్. మళ్ళీ ఈ పాయింట్ పైసలు బాగా వచ్చినాయి. వీళ్ళకి ఏమి ఇస్తాడు కానీ ఊరి మీద ఇస్తాడు. ఏమని గ్రామ పంచాయతీకి ఇస్తాడు కానీ అందరికి ఇవ్వండి ఇస్తాడు. గ్రామ పంచాయతీ సపరేట్. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన సపరేట్ అయింది గ్రామ పంచాయతీ. అది మా కాడ కూడా సపరేట్ అయిన గ్రామ పంచాయతీ చేంజ్ అయినా. ఇప్పుడు ఫస్ట్ మా ఊళ్ళోనే ఉండదు అక్కడ గడిసెలపేట. ఇటు దగ్గర పోతే మెయిన్ రోడ్ దగ్గర సీదాతో అదే ఇది సీదా ఏది మసూరారం రోడ్కి వెళ్తావు. అడిగి వెళ్ళినట్టు రాజరాంపల్లె అట్లా తిరిగి వచ్చినాం. మీరు ఎట్లా వచ్చారు? మీరు రాజరాంపల్లె రాజరాంపల్లె నుంచి వచ్చారు. మీరు గిట్ల వస్తారు గిట్ల వస్తారా? ఇట్లా తిరిగి వచ్చినాం ఊళ్ళో. అక్కడికి మీరు ఎటు కూడా చెప్పు. నేను చెప్తా. మంచిరాడ దీనికి ఎవరు సీదా సెగ్గామించాలి, సీదా వెళ్కుంటారు కడికి వెళ్తారు. అప్పుడు కూడా అట్నే అర్థమంటే అంకాలంకల్ తిరుగుడు ఏంది? అది అంకలంకలు కాదు కానీ మేము ఇటుగా కోట్లింగాలకు రావాలి. ఆడికి వెళ్తారు ఇట్లా పోతే. ఆడికి వెళ్తాం. ఆటే వెళ్తుంది, ఆడికి వెళ్తుంది. ఈ మధ్యలో కూడా వస్తుంది రోడ్డు. మన ఆ రోడ్ ఎక్కడ మన కాపారాపేట ఆడికి వెళ్తారు. కాపారాపేట అక్కడికి వెళ్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ అవుతుంది. బ్రిడ్జ్ తర్వాత పక్క మన కోట్లింగాలు అవుద్ది. అటు సీదా మంచిరాడ అవుతుంది.
ఆడ కమాన్ సుది ఉంటుంది కోట్లింగాలు దేవస్థాన కమాన్ అని ఇట్లా పోతేనేమో పోవాలి ఇల్లు ఇంటికి ఎరుకున్నారా చెప్పే మాకు ఈ మనిషికి తెలిసి ఉంటుంది మీరు మాకు వచ్చి పెట్టే పోవాలి అలా అంతకుముందు ఇక్కడ ఎటు ఘాటేందుకు పోతే ఇప్పుడు ఇటు పోవాలి రాముల అయ్యో తన అన్నది ఏంటంటే డ్యామ్ నుంచి పోతే దగ్గర అంటాడు డ్యామ్ మీదకి పోతుంది బరాబర్ కంపెనీ అంతగా అంటే చౌరస్తు ఉంటుంది చౌరస్త కాడికి అయినాక మంచిరాలు పోతుంది అని అడిగితే చెప్తారు వాళ్ళు జాతర జరుగుతుందా అన్న ఇప్పుడు ఎప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పోతుంది మన డ్యామ్ కాదు ఏది కాదు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి సీదా మన మూలకాలకి వెళ్తుంది ఏంటంటే మా ఏరియా అది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దాటిందంటే మూలకాలు వచ్చినట్టు మీ మంచిరాలు వచ్చినట్టు ఇంకా తాకుండా తినుకుంటా పొద్దుకిన వల్ల అయినా అనుకోవచ్చు మెల్లమెల్ల నేను రాగా రాయపట్నం ఉన్నదా గూడెం ఆడ తానం చేసినాం కోట్లింగాల కాడ తానం చేసినాం తానాలు చేసుకుంటూ అన్ని చూసుకుంటూ వస్తాను ఇలా అంతకుముందు ఇక్కడనే ఉన్నారట ఇల్లు ఇక్కడనే ఊరు మంది ఇక్కడనే తాతలు ఇక్కడనే మా తాతలు ఇలా